యేసుక్రీస్తు శాసనామంలో మహాగణుడు మహాదేవుడు పరిశుద్ధుడైన దేవునికి స్తోత్రాలు. మీ అందరికి వందనాలు, పేరు పేరున అందరికి వందనాలు. దేవుడు మహాకృపను బట్టి, ఆయన ఇచ్చిన ఆయుష్ ఆరోగ్యాన్ని బట్టి, ఇచ్చినటువంటి ప్రభు దినాన్ని బట్టి, ప్రభు యొక్క పునరుద్ధాన దినము ఆదివారం అంటే మన పాపం నిమిత్తము సిలువలో ఘోర మరణం అనుభవించి సమాధి చేయబడి తిరిగి లేచిన దినము, ఆయన జ్ఞాపకం చేసుకొని మన దినము, ఆయన ప్రేమలో త్యాగములో జ్ఞాపకం చేసుకొని మన దినము. రక్షణ పొందిన వారు ఈ దినాన్ని నిర్లక్ష్యం చేయొచ్చా? రక్షణ పొందిన వారు తెలియదండి. రక్షణ పొందిన వారు మరి ఏం చేయాలి? నిర్లక్ష్యమా చేయకూడదు. మరి ఎలా ఇచ్చాడండి ఈ యొక్క దినాన్ని? ఆయన మహా మహిమ గల దేవుడు ఎలా ఇచ్చాడు ఆ దినాన్ని అంటే పండగ దినముగా. ఎలాగంటే ప్రతి ఆదివారం పండగ బైబిల్ చెప్తుంది మనకి. ప్రతి ఆదివారము పండగ. పండగ అంటే ఆనందం. ఆనందంగా ఆరాధించుకోండి అని చెప్పడం. ఎలాగంటే ఆరాధన ఆనందంగా ఆరాధించుకోండి దేవుణ్ణి. మీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, ప్రాణం ధారపోసిన ప్రేమతో మిమ్మల్ని ప్రేమించాడు ఆయన అని చెప్పడం. కనుక వేళ కొన్ని హెచ్చరికలు చూసుకుందాం, ఆశీర్వాదాలు చూసుకుందాం. ఇవాళ మనం నమ్మిన ప్రభు, మనం ఆరాధించే ప్రభు ఏమై ఉన్నారంటే యేసుక్రీస్తు శరీరధారి అయిన దైవ మానవుడు. యేసుక్రీస్తు ఎవరంటే శరీరధారిగా ఉన్న దైవ మానవుడు. మానవుడు సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు. సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు. అంటే మనకి ఎన్ని విధాలుగా ఆయన సహాయంగా ఉన్నాడంటే, ఒకటి దేవుడిగా సహాయంగా ఉన్నాడు, మానవుడిగా కూడా సహాయంగానే ఉన్నాడు. అందుకని మనం నమ్మిన యేసుప్రభు ఎవరో ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిన అవసరత ఉంది. ఎవరో చెప్పండి అందరూ. యేసుక్రీస్తు శరీరధారి అయిన దైవ మానవుడు. పేతురు పత్రిక 2:1 ఆయన అంటాడండి, చదవాలి. పేతురు పత్రిక 2:1 పత్రిక 2:1 ప్రభు దయాళుడు. ప్రభు మన నమ్మిన ప్రభు ఎవరండి? దయాళుడు. రుచి చూచి ఉన్న ఎడల మనం ఎవరండి? ఇప్పుడు ప్రభు, నా ప్రభు నేను నమ్మిన దేవుడు దయాళుడని రుచి చూచి ఉన్నాము. రుచి తగిలిందా? రుచి తగిలినప్పుడు వదిలేస్తారు. మరి వదలొచ్చా? ఎవరు వదలొచ్చా? వదలకూడదు. ప్రభు దయాళుడు నా రుచి చూసి ఉన్నాడులా. ఎలా రుచి ఎలా దొరికిందంటే ఆయన సర్వాధికారి దేవుడుగా, మన పాపం నిమిత్తమై ప్రాణం పెట్టిన మానవుడుగా, దేవుడుగా, రెండు విధాలుగా మనకు అండగా ఉన్నాడు. ఆయన రెండు విధాలుగా దయ చూపిస్తున్నాడు ఆయన మానవుడి మీద. ఆ రెండు విధాల దయను మనం పొందాం. దేవుని ప్రభు యొక్క దయను రుచి చూసాం. చూసాం. కాబట్టి ఈ బస్సులో ప్రయాణం ఉంది కదా, బస్సు ప్రయాణం, కార్లు, బస్సులు, ఆటోలు ప్రయాణం చేస్తాం కదండి. ఇక అర్జెంట్ ప్రయాణం అయితే మనం టిఫిన్ గట్ట చేయకుండా మనం వెళ్తూ ఉంటాం. ఒక్కసారి ఆ కార్ని కానీ లేదా డ్రైవర్ని కానీ ఆటోని కానీ అడుగుతాం, ఎక్కడ టిఫిన్ బాగుంటుందో ఆయన అక్కడ ఆఫ్ చేయమని. అతడు ఎప్పుడు ప్రయాణం చేస్తాడు, అక్కడక్కడ తింటుంటాడు. ఎక్కడ రుచుకోండి అక్కడ ఆఫ్ చేస్తాడు, మనం తీసుకెళ్ళి ఎక్కడ రుచుకోండి చూస్తున్నాడు కనుక కదండి. మరి నీకు రుచి తగినప్పుడు ఏం చేయాలి? ఆ రుచిని అనుభవించాలి కదా, ఇతరులకి అందించాలి కదా, ఇతరులకే అందించాలి కదా. ఇవాళ గొప్ప భాగ్యవంతులు మనం, గొప్ప ధన్యులు అండి. దేవుడిని పరిపూర్ణంగా ఎరిగిన వారు అండి. ఎలాగంటే మనం నమ్మిన యేసయ్యా ఎక్కడ ఏమన్నారు?
స్థానం. అయ్యా అంటే ఏంటంటే తండ్రి స్థానం. శరీరధారునిగా కుమారుడు స్థానం. ఇటువంటి 2 వరాలతో మనకి మన మధ్యకి వచ్చారు ఆయన. 2 వరాలు ఇచ్చారు ఆయన. కనుక మనం ఎలా ఉండాలో హెచ్చరిక చేస్తున్నారు. దేవుని అందరి భయభక్తులు, దేవుని అందరి భయభక్తుల పట్ల నిర్లక్ష్యము ఆత్మకు ఎంతో అపాయకరం. ఎందుకంటే దేవుని పట్ల నిర్లక్ష్యం, దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నాం కదా, ఆ భయభక్తుల పట్ల నిర్లక్ష్యం. భయభక్తులు కలిగిన వారు నిర్లక్ష్యం ఉన్న వీలు లేదండి. భయభక్తుల పట్ల నిర్లక్ష్యము ఆత్మకు ఎంతో అపాయకరమని దేవుని శక్తిగల వాక్యము ద్వారా హెచ్చరిక చేస్తున్నాడు దేవుడు. అంటే మనకు ఆధారం ఏమైంది? ఇప్పుడు వాక్యమే. భక్తికి ఆధారం ఏంటండి? వాక్యమే. ఆ వాక్యం ద్వారానే ఆయన హెచ్చరిక చేస్తున్నాడు సర్వలోకానికి, రక్షణ పొందిన వారు కూడా. మార్క్స్ వార్త 16వ అధ్యాయము 17-16 వచనాల్లో సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి హెచ్చరిక, రక్షణ వాగ్దానము, శిక్ష హెచ్చరిక వాక్యము ద్వారా. ఎలాగంటే ఆ హెచ్చరిక తీసుకుని వాగ్దానానికి వచ్చాం. హెచ్చరిక తీసుకున్నాం, వాగ్దానానికి వచ్చాం. కనుక మరి ఈ యొక్క ఆత్మరక్షణకి ఏది ఆధారమైంది? ఆయన వాక్యమే ఆధారము. ఆయన వాక్యమే ఆధారమండి. చూద్దాం. యాకోబు పత్రిక 1:20లో యాకోబు పత్రిక 1:20 వచనంలో 21 లోపల నాటబడి అందుచేత సమస్త కల్మషమును వేగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యము సాత్వికముతో అంగీకరించుడి. మన ఆత్మ రక్షించేది ఏంటండి? వాక్యమే. ఎందుకంటే వాక్యమైన దేవుడు ఎవరండి? వాక్యమైన దేవుడు. కల్మషమును విరవేగుచున్న దుష్టాత్మ. మానవుడికి ఏముందండి? కల్మషము, లోకంలో పాపమంతా కూడా హృదయంలో నింపేసుకున్నాడు. అది కల్మషము. విరవేగుచున్న దుష్టత్వం అన్న మనుషులు ఏముందండి? దుష్టత్వం ఉంది, అది విరవేగుతుంది. అవి మాని, అది ఇవాళ మనం అవి మాని మనం ప్రకటన పెట్టేశాం. కల్మషము దుష్టత్వం మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించు. ఇప్పుడు ఆయన వాక్యము ద్వారా మనకి ఏం దొరుకుతుందంటే ఆత్మరక్షణ. ఆత్మ రక్షణ. ఆ వాక్యానికి దైవ శక్తి. వాక్యానికి దైవ శక్తి. ఎందుకంటే వాక్యమే దేవుడు కనుక మనకు విగ్రహంతో పని లేదు, శిలువతో పని లేదు. యోహాను సువార్త 1:1లో ఆదిలో వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుడే, వాక్యము దేవుడే, వాక్యమే దేవుడు. యేసుప్రభు ఎవరండి? వాక్యమే దేవుడు. 14 వచనము యోహాను 1:14 ఒకటి చూస్తాం కదా, ఒకటేమో వాక్యమే దేవుడు ఉంది. ఆ వాక్యము వాక్యమైన దేవుడు శరీరధారిగా, ఎలాగంటే శరీరధారిగా మన మధ్య నివసించిన. ముందే చెప్పాను నేను, ఆయన ఎవరంటే యేసుక్రీస్తు శరీరధారి అయిన దైవ మానవుడు. దేవుడు ప్లస్ మానవుడు, మానవుడు ప్లస్ దేవుడు.
ఈ లోకానికి తెలుసా? తెలియదండి. తెలుసండి? తెలియదండి. తెలీదు. 14 ఏం చెప్తుందండి? ఆ వాక్యము వాక్యమైన దేవుడు శరీరధారి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించారు. మన కృపా సత్యాలు అందించడం మన మధ్య శరీరధారిగా వచ్చారు. అంటే ఒక ప్రక్క దేవుడు ఒక మానవుడిగా లోకానికి వచ్చాడు. ఎలాగ? ఎందుకని? కృపా సత్యములు మనకు అందించినందుకంట, రక్షణ అందించినందుకంట. ఆత్మ నాశనం అయిపోతుందంట. ఆత్మ నాశనం అయిపోతుందంట. లోకాసు సువార్త 19:10. నశించిన దానిని వెతకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పాను. వెళ్ళిపోతాడా? మనుష్య కుమారుడు నశించిన దానిని వెతకి రక్షించుటకు వచ్చాడు అన్నాడు. ఇక్కడ ఎలా వచ్చాడంటే మనుషుడికి వచ్చాడని చెప్తాడండి. మనుషుడికి వచ్చాడని చెప్తాడండి. మనుషుడికి వచ్చాడని చెప్తాడు. ఎందుకంటే నశించిన దానిని వెతకి రక్షించాడు. జగ్గయ్య యేసుప్రభు మాట్లాడుకున్నారు. ఇద్దరు జగ్గయ్య యేసుప్రభు ఇద్దరు మాట్లాడతారండి. నశించిన వాడు జగ్గయ్య, రక్షించేవాడు యేసుక్రీస్తు. ఏంటి? ఆయన ధనవంతుడు కదా. జగ్గయ్య ఎవరండి? ధనవంతుడు రాసి పెట్టారు బైబిల్లో. ధనవంతుడు రాసిపోయిపోవడం ఏంటి? ఆత్మ. ధనవంతుడి దగ్గర నిలబడి మాట్లాడతారు యేసుప్రభు వారు. ధనవంతుడు రాసిపోయిపోవడం ఏంటి? బాగా ఉన్నాడు కదా. బాగా ఉన్నాడు కదండి. ధనంలో ములుగు చేస్తున్నాడు. ఆ ప్రాంతంలో గొప్ప ధనవంతుడు, గొప్ప గొప్ప బిల్డింగులు. అప్పుడే కదా గొప్ప బిల్డింగ్ ఉంది ఆయనకి, గొప్ప భవనం ఉంది ఆయనకి. అప్పుడే ఆ రోజుల్లో 2000 సంవత్సరాల క్రితమే గొప్ప భవనం, అంతస్తుల భవనం ఉంది ఆయనకి. ధనవంతుడు. ఇప్పుడు ఆ భవనం ఉంది. ఆ భవనంలో ఆ నాదుడు, ఆ భవనం ఇప్పుడు ఉంది. దర్శించిన లోకంతో వెళ్ళి అంత ధనవంతుడు అతను ఎదురు కూడా ప్రభు నిలబడి నశించిపోతున్నాం చెప్తున్నాడు. అంటే ఏం నశించిపోతుంది? ఇప్పుడు ఆత్మ. ఎందుకు వచ్చారు ప్రభు లోకానికి? ఆత్మ రక్షించడానికి వచ్చేదని చెప్పి సరిగా చెప్తున్నాడు ఆయన. కనుక ఎలా వచ్చారంట? మనకో మాట చదువుదాం. తిమోతి మొదటి పత్రిక 3:16 నిరాక్షేపముగా దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడాయను. అమ్మా అయ్యా, ఆయన అని దేవుడు శరీరం దాకా వచ్చాడంట. ఆ దైవ భక్తి చాలా మర్మం ఉంది. ఆ మర్మాన్ని విప్పుతున్నాడు ఇక్కడ ఈ వాక్యంలో. ఆ దేవుడు ఎవరో, దేవుడు లోకానికి ఎలా వచ్చాడో చెప్తారు ఇక్కడ. దైవ భక్తి మర్మమైన భక్తి అని అంటున్నాడండి. గొప్ప మర్మంగా ఉంది. ఆ మర్మాన్ని చాలా సులువుగా పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నాడు. ఏమనంటే ఆయన సశరీరుడుగా, ఎలాగంటే మానవుడు కనబడే శరీరముగా ఆయన వచ్చాడు. ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పులందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపు. ఎవరండి? యేసుప్రభు. యేసుప్రభు ఎవరండి? ఏ రక్షకుడు అండి? ఆత్మ రక్షకుడు. ఆత్మ రక్షకుడు అండి. ప్రకటింపబడెను. లోకమందు ఎంతమంది నమ్మారంటే అండి? ఎంతమందికి రక్షకుడు ఆయన? లోక రక్షకుడు. లోకమంతా నమ్మారంట. అప్పటికే తిమోతి రాసేటప్పటికే లోకమంతా నమ్మారంట.
చేశారు. దైవ మానవుడు యేసుక్రీస్తు ఎవరండి? దైవ మానవుడు. ఎవరైనా ప్రశ్న చెప్పండి. మానవుడే. మానవుడిలో రక్షణ ఉన్నందుకు వచ్చాడు. మానవుడే నా కొరకు అని చెప్పాలి. దేవుడే రక్షించే అధికారం పరలోకి తీసుకెళ్ళే దేవుడు. ఆయన రెండు ఉన్నాయి. ఆయన రెండు పాత్రలు ఉన్నాయని చెప్పి ఎవరు ప్రశ్న వేసిన సమాధానం చెప్పే ఆ యొక్క జ్ఞానము మీరు సంపాదించుకుని ఉండాలని చెప్పి మనవి చేస్తున్నాను. దేవుడి గురించి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఏమండి ఎలా వచ్చాడంటే సశరీరుడుగా, ఎలాగంటే శరీరం దాల్చిన దేవుడు అని చెప్పి మన ఇక్కడ వాక్యం మనం తెలియజేస్తుంది. కనుక మరి ఈయన ఎవరు? ఈ శరీరాలు వచ్చిన దేవుడు యేసుక్రీస్తు ఎవరు? శరీరం దాల్చేవాడు కదా. దానిని విపులంగా పౌలు గారు చెప్తూ తెలియజేస్తున్నాడు. ఆయన రోమాపత్రిక 9:5 పితరులు వీరు వారు శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడు నిరంతరము. అమ్మ యేసుడు ఎవరండి? సర్వాధికారి అయిన దేవుడు. సర్వాధికారి అయిన దేవుడు నిరంతరం స్తోత్రార్హుడై ఉన్నాడు, పూజార్హుడై ఉన్నాడు, స్తోత్రార్హుడై ఉన్నాడు యేసుక్రీస్తు. సర్వాధికారి వీళ్ళలో పుట్టాడంటే ఎవరన్నా? యూదుల్లో. క్రీస్తు వీరిలో పుట్టి అన్నాడు. పుట్టినవాడు మా మానవుడు వచ్చాడు. ఈ మానవుడు వచ్చిన ఈ క్రీస్తు ఎవరంటే సర్వాధికారి దేవుడు. మానవుడిగా లోకానికి వచ్చిన ఈ యేసుక్రీస్తు ఎవరంటే సర్వాధికారి అయిన దేవుడు. ఎంత స్పష్టం! యేసుక్రీస్తు ఏమండి శరీరధారి అయిన దైవ మానవుడు చెప్పడానికి ఈ 2 వాక్యాలు తిమోతి పత్రిక 3:10-15 రోమపత్రిక 2:9-5 ఇంత స్పష్టంగా దైవ మానవుడు యేసుక్రీస్తు. దేవుడు మన రక్షణకు వచ్చిన మానవుడు. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 8:4 కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తింట విషయం లోకమందు విగ్రహము వట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని ఎవరు ఎరుగుతారు? మీరు ఎంతమంది దేవుడు? ఆయన ఎవరు? ఎరుగుతురా? ఎరుగు ఉండాలంట. దేవుడు ఎవరు? ఎరిగి ఉండాలి. లోకంలో మరి ఈ యొక్క విగ్రహాలు అనేటి ఇప్పుడు వట్టి దేవుడు కాదు, దైవత్వం అందులో లేదు అనే విషయాన్ని ఎరిగిన వారే ఉండాలి. ఇప్పుడు మనం ఏమై ఉన్నాం? దేవుడు ఒక్కడే, వేరొక దేవుడు లేడని ఎరిగిన వారే ఉన్నాం. ఆ దేవుడు దైవ మానవుడిగా యేసుక్రీస్తు మన లోకానికి వచ్చారని నేను ఆయన నమ్ముకున్నానని ఆ నమ్మకం మన ప్రయాణము చేయాలి. మరి దేవుడు ఇంకా ఏమైనాడు అని చూడండి. కీర్తనకారుడు ఏం చెప్తాడంటే సర్వాధికారి దేవుడు ఏమైనాడంటే 95:3 కీర్తన 95:3 చాలా గొప్ప విషయాలండి. వేళ మేము మనసులో పెడుతుంటా. యెహోవా మహాదేవుడు దేవతలందరికీ పైన మహాత్యము గల మహారాజు ఎవరండి? యేసుక్రీస్తు ఎవరండి? యేసుక్రీస్తు ఎవరండి? ఆయన ముందుగా మహాత్యము గలవాడు అంటాడు. మహాదేవుడు అంట. యేసుడు ఎవరండి? మహాదేవుడును సమస్త దేవతల పైన మహాత్యము గల మహారాజు. ఎంతమంది పైన? దేవతలకే దేవుడు. యేసుడు ఎవరండి? దేవతలకే దేవుడు. దేవతల పైన అందరికి పైన ఎవరు నమ్ముకున్నాం మనం? దేవతలు అందరి పైన మహాత్యముగా మహారాజు మహాదేవుడు.
ఎక్కడ కడుగోసిన అవసరమా చెప్పండి ఉందా? ఇక్కడ కాదండి, అక్కడండి, ఆ కొండండి, ఈ కొండండి అంతే తిరిగే అవకాశం ఉందిగా లేదు. ఎక్కడ వెతకవలసిన అవసరమా లేదు. ఆయన దేవతలందరికీ బయట మహాశివుల మహారాజు మహాదేవుడు యేసుక్రీస్తు. తీతు పత్రిక 2:13 2:12 మనము భక్తి నిరంతరము 13 అనగా మహాదేవుడును మన రక్షకుడైన మహాదేవుడు ఎవరండి? ఇప్పుడు ఎంత క్లియర్ ఉందండి ఇక్కడ? మన రక్షకుడు మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు అన్నారు ఇక్కడ. యేసుక్రీస్తు ఎవరండి? ఇప్పుడు మహాదేవుడు. ఆయన కంటే పైనకి ఎవరు లేదు. ఎక్కడ ఇంకొక దేవుడు కనుక ఎత్తుకోవాల్సిన అవసరమా లేదు. దానియేలు గ్రంథము 2:47 దానియేలు 2:47 ప్రపంచాన్ని ఏలిన చక్రవర్తి చెప్తాడండి. మొట్టమొదటి ప్రపంచాన్ని ఏలిన చక్రవర్తి చెప్తాడు. మొట్టమొదటి చక్రవర్తి ప్రపంచాన్ని నెబుకద్నెజర్. మరియు రాజు ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడవైతివే. నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచువాడున్నాయి ఉన్నాడని. అమ్మా మన దగ్గర దేవుడు ఎవరంటే దేవతలకే దేవుడు, రాజులకు ప్రభులకు ప్రభు అని ప్రపంచాన్ని చక్రవర్తి ఒప్పుకుంటాడు. ఆయన ఎవరో తెలుసండి? దేవతారాధకుడు. దైవం తెలియదండి, దేవుడు ఎవరో తెలియదు. ప్రపంచాన్ని అప్పగించినప్పటికీ, ప్రపంచాన్ని పరిపాలన అక్షరాలు కూర్చోబెట్టినప్పటికీ ఆ దేవుడు ఎవరు ఆయనకి తెలియదు. ఆ దేవుడు ఎవరు ఆయనకి తెలీదు. ఈయన విగ్రహారాధకుడు, దేవతా పూజ చేసేవాడు. అంత చక్రవర్తి ఒప్పుకున్నాడు. దేవత పూజ చేసి చక్రవర్తి ఒప్పుకున్నాడు. ఏమనంటే నీ దేవుడు దేవతలకే దేవుడు. ఇప్పుడు చెప్పండి, మన దేవుడు ఎవరు? మన నమ్మిన దేవుడు ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు? దేవతలకే దేవుడే ఉన్నాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 1:15-16 వచనాల్లో శరీరం దానికి వచ్చాడు కదా, అందుకని ఒక క్లియరెన్స్ ఇస్తాడు ఇక్కడ. యేసుప్రభు ఎవరో? కొలస్సీయులు 1:15-16 ఆయన అదృశ్య దేవుని స్వరూపి ఎవరండి? యేసుప్రభు కనపడని దేవుని స్వరూపం అంట. దేవుడు కనపడ్డు, దేవుడు కనపడ్డు. అదృశ్య దేవుడు కనపడని దేవుని స్వరూపం యేసుక్రీస్తు. సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన సృజించబడిన
దేవుని స్వరూపము. కనబడిన దేవుని యొక్క స్వరూపమే యేసుక్రీస్తు. ఆయన సృష్టికర్త. ఎంత విపులంగా చూడండి కదా యేసుప్రభు గౌరవం. ఎంత విపులత, ఇంత విపులంగా దేవుడు మనకు అందించాడండి. ఆ గొప్ప ఆ దేవుని యొక్క ఆ మర్మాన్ని, మర్మమైన దేవుడిని చాలా అర్థమైన రీతిలో కలిసి పత్రిక మనకు అందించాడండి పౌలు గారు పరిశుద్ధాత్మ. హెబ్రీయులకు రాసిన పత్రిక, అందులో కూడా చాలా విషయాలు అందిస్తున్నాడు ఇక్కడ మనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఎవరండి? దేవుని మహిమ యొక్క, దేవుని మహిమ ఆయనే, తేజస్సు ఆయనే. ఆయన తత్వము యొక్క దేవుడు ఏమైతే మానవ పట్ల ప్రేమ ఉందో అదంతా ఆయనలో ఉంది. ఏ మాట అండి? యేసుప్రభు మాట ఏంటండి? ఆయన వాక్యం ఏంటండి? మహిమ గల మాట చేత సమస్తమును నిర్వహించుచు. అక్కడ సృష్టి అంతా సృష్టించిన వాడు ఆయనే, మళ్ళా ఆ మాటతో నడిపించేవాడు ఆయనే. పాపముల విషయములో శుద్ధీకరణ. ఆగండి. ఇప్పుడు సృష్టించిన వాడు, సృష్టి అంతా సృష్టించిన వాడు ఆయనే, మనం సృష్టించిన వాడు ఆయనే. మనకి మళ్ళా మన పోషణ, రక్షణ 70, 80, 100 సంవత్సరాలు బ్రతికినందుకు అన్ని సదుపాయాలు చేసేవాడు కూడా ఆయనే. అంతేకాకుండా మన పాపమును శుద్ధీకరించేవాడు ఆయనే. ఎన్నున్నాయండి ఆయనలో? ఏంటే? సృష్టికర్త, సృష్టి నడిపించేవాడు, పోషించేవాడు, మన పాపమును శుద్ధీకరించేవాడు ఆయనే. క్రీస్తే శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందను, వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. ఇప్పుడు ముందే చూసామండి, దేవతలందరికీ దేవుడిని చూసాం. ఇప్పుడు సకల దేవదూతలకు దేవుడు. దేవతలు వేరు, దేవదూతలు వేరు. దేవతలనే అవి సాతాను సృష్టించుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. వాటి మీద కూడా దేవుడు యేసుప్రభువే. మరి సర్వలోకాన్ని సృష్టించటకు, సేవ చేయటకు దేవదూతలు ఏర్పాటు చేసిన దేవుడు. ఆ దేవదూతలు అందరికంటే పైన యేసుక్రీస్తు గొప్పవాడు. ముందు చూసాం దేవతలకే దేవుడు, ఇప్పుడు దేవదూతలు కూడా దేవుడి పైన. దేవదూతలు అందరికీ పైన మహాత్మ్యం గల మహావాడు. అంటే ఇక్కడ ఇద్దరు చూస్తున్నాం, దేవతలను చూస్తున్నాం. ఆ దేవతల మీద అందరికంటే గొప్ప దేవుడు, దేవదూతల మీద ఆయన దేవుడు ఉన్నాడు. మానవుడికి వచ్చినప్పటికీ ఆయన ఎవరో చెప్తారు. దేవదూతలు అంటే గొప్పవాడే, పరలోకంలో సింహాసనంలో ఆశీనుడై ఉన్నాడు అని చెప్తారు. ముద్ర పడిపోవాలి మా ప్రతి మాట హృదయంలో ముద్ర పడాలి. దేవతల కంటే గొప్పవాడు, దేవదూతల కంటే గొప్పవాడు. మత్తయి సువార్త 12:42. విమర్శ సమయమున 12:42. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలువబడి
వారి మీద నేరస్థాపన చేయు. ఆమె సొలొమోను జ్ఞానము మిగుటకు భూమ్యాంతముల నుండి వచ్చింది. దేవాలయం కంటే గొప్పవాడు ఉంటుంది. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. అంతమంది దేవాలయం కంటే గొప్పవాడు ఉంటుంది. 12 ఓకే చెప్పండి. దేవాలయం కంటే గొప్పవాడు రైట్ రాసుకుని వాడు ఆయన ఎవరో యేసు ప్రభు. దేవాలయం కంటే గొప్పవాడు, దేవతల కంటే గొప్పవాడు, దేవతల కంటే గొప్పవాడు, దేవాలయం కంటే. ఇప్పుడు మానవుడు మన దేవాలయం కావాలి కదా ఆరాధనకు. ఆ దేవాలయంలో ఉండే దేవుడు, ఆరాధించబడే దేవుడు యేసుక్రీస్తు. అందుకని దేవాలయం కంటే గొప్పవాడు. ముందు దేవతల కంటే, దేవదూతల కంటే, దేవాలయం కంటే. మత్తయి సువార్త 12:8 కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడు. విశ్రాంతి దినము యూదులకు అతి ప్రాముఖ్యమైన దినము. ఆ విశ్రాంతి దినము ఆచరించట్లేదని ప్రభు మీద స్వయంగా వాడు తిరుగుబాటు చేస్తుండే వారు రాళ్లతో కొట్టడానికి ప్రయత్నం కూడా చేశారు వాడు. అందుకని వారితో చెప్తున్నాడు ఏమనంటే విశ్రాంతి దినమునకు ప్రభు అయి ఉన్నాడు. విశ్రాంతి దినం ఇచ్చినవాడు ఆయనే, మార్చినవాడు ఆయనే. ఇచ్చినవాడు ఆయనే, మార్చినవాడు. అందుకని ప్రభు అన్నాడు. ప్రభు అంటే ఆయన అధికారం. అది ఆయన అధికారి, అయినా సర్వాధికారి. ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞను మార్చుతున్నాడు. మళ్ళా ఏం చేశాడండి? ఎలా ఇచ్చిన మార్పుడు? అపోస్తల కార్యములు చూద్దాం. 20:7 అదిగోండి. ఎప్పుడు ఆరాధన? ఎప్పుడు? మరి పాత నిబంధనలో శనివారం ఆరాధన. పాత నిబంధనలో దాని విశ్రాంతి దినం అన్నారు. ఇప్పుడు మనకి ఆరాధన భగవంతుడికి ఎప్పుడు ఆరాధన? ఇప్పుడు ఎందుకని వచ్చింది ఇక్కడ అంటే విశ్రాంతి దినము ప్రభు అయి ఉన్నాడు. విశ్రాంతి దినములకు ప్రభు మార్చాడు ఆయన. ఏం చేశాడంటే శనివారం ఆరాధనతో మన సంబంధము లేదు. ఆ యూదులు కూడా సత్యారాధనకి ఆదివారం రొట్టెలోకి రావట్లేదు. మాకు దొరికిందా భాగ్యం? దొరికిందండి. అందుకని ఇక్కడ విశ్రాంతి దినం ప్రభు. విశ్రాంతి దినం అంటే శనివారము అంటే జంగిమాగం చూద్దాం. 20:8 విశ్రాంతి పరిశుద్ధంగా ఆచరించి జ్ఞాపకం ఉంచుకోండి. 6 దినం కష్టపడి ఈ పని అంతయు 7వ దినమున. ఆ వారంలో 7వ దినం ఏంటంటే శనివారం కదా. ఇప్పుడు శనివారం ఆరాధించాలి కదా. ఎవరు ఆజ్ఞది? దేవుడు ఆజ్ఞ. ఇప్పుడు ఈ విశ్రాంతి దినానికి ప్రభు ఉన్నాను అన్నాడు. అంటే మార్చుతాను అన్నాడు. మార్చగల అధికారం ఆయన పొందా లేదా? మరి ఏమైనప్పుడు ఆదివారం వచ్చింది ఆరాధన. ఇప్పుడు అపోస్తలుల కార్యం 27 చదవండి. చూడండి ఎంత చక్కగా దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. 27 ముందు చదువు మాట. ఆదివారం మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు ఎప్పుడంటే ఆరాధన ఎప్పుడైంది? ఇప్పుడు శనివారం మారిందా? ఎవరు మార్చారు? యేసు ప్రభు అధికారం ఉందా? ఉందా అన్నాడు ఆయన. విశ్రాంతి దినం నాకు అధికారము ఉందండి. ఆ విషయాలన్నీ ఇక్కడ వరుసగా మనం చూస్తున్నాం. తర్వాత యెహోషువ 8:54 8:54
యోహాను సువార్త 8:54. అందుకు యేసు నన్ను నేనే మహిమపరుచుకునే యెడల ఆ మహిమ వట్టిది. నా దేవుడని మా దేవుడిని మీరెవరి గురించి చెప్పుచున్నారు? ఆయన ఆనా తండ్రియే నన్ను మహిమపరుచున్నాడు. ఎవరు యేసు ప్రభు? తండ్రే మహిమపరిచే కుమారుడు. మనం లోకమంతా కూడా దేవుడనే ఆ మాట కింద ఇవాళ మనకు భోజనాలు ఉన్నాయండి. ప్రేమ ఏర్పాటు చేశారు అంజన్ గారు. సురేష్ గత కాలంలో చాలా బలహీనలు అయిందండి. అంజాన్ గారు దేవుడు గమనించి మరణాంతకాలం అయిపోయింది. దేవుడు గమనించి బ్రతికించి ఆరోగ్యం ఇచ్చి మనం దేవుడి సన్నిధికి తీసుకొచ్చారని, దేవుడు చేసిన మేలు ఏం చేసినా మనం కొనుతో కానీ ఇవాళ మన సంఘానికి ప్రేమ ఇంటికి వచ్చారండి. ఇక ప్రత్యేక కానుకతో స్వీట్తో కూడా దేవుడి సన్నిధికి వచ్చారు. వారి వరకు మీ ప్రార్థనలు జ్ఞాపకం చేస్తున్నారు. మీ ప్రేమకి వచ్చేసినప్పుడే మీరు చెప్పకుండానే వచ్చేసింది, మీరు ప్రకటించకుండానే. కానీ యోహాను సువార్త 8:54 చూసారండి. తండ్రి అయిన దేవుడే మహిమపరిచేంత గొప్పవాడు యేసుక్రీస్తు. తండ్రి అయిన దేవుడే మహిమపరిచేంత గొప్పవాడు యేసుక్రీస్తు. అమ్మా ఒక మాట చెప్పండి లోకానికి, మన కుటుంబానికి. దేవుడిని నమ్మిన ప్రతి వారు వారి విగ్రహాల దగ్గర నిలబడి దేవి దేవతల నిలబడి 2 చేతులు మొక్కి ఆ బొమ్మని లేదా దేవుడిని ఆ దేవతని ఏమంటారు? తండ్రి అంటారు. ఏమంటారంటే తండ్రి అంటారు. అర్థమైందన్నమాట. మన కుటుంబంలో అంతమంది మనం కూడా అన్నాం కదా, అన్నావు కదా. ఆ తండ్రి ఆ దేవుడు, ఆ తండ్రి అనే దేవుడు యేసుక్రీస్తుని మహిమపరుస్తున్నాడు. ఈయనే గొప్పవాడని. నాకైతే గొప్పవాడు యేసుక్రీస్తు అని చెప్తున్నాడండి. ఇది ఎంత బాగుంది మాట. తండ్రి అయిన దేవుడే మహిమపరిచిన పరిచయంత గొప్పవాడు యేసుక్రీస్తు అంటే ఇప్పుడు ఏం చెప్పాలి? అమ్మా మన బంధువులకి చెప్పి అందరూ తండ్రి అంటారు కదా. ఆ తండ్రి మహిమపరిచిన నా ప్రభువుని. ఇప్పుడు ఆ తండ్రి గారి గొప్పవాడు ఎవరు? ఇప్పుడు యేసు ప్రభువే. ఎవరంటే నమ్మని యేసు ప్రభు గొప్పవాడు. తండ్రి మహిమపరిచేటటువంటి గొప్పవాడు అని చెప్పి ఇక్కడ వాక్యంలో యేసు ప్రభు స్వయం చెప్తారండి. ఎవరంటే యేసు ప్రభు స్వయం చెప్తారు. ఇప్పుడు ఆ తండ్రి చెప్పి మాట కూడా ఉందాం. ಮತ್ತೆ హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయము యేసు ప్రభుని తండ్రి ఏమన్నాడు చూద్దాం. అమ్మ ఒక మాట మీరు మాట గమనించారు ఒకసారి చూడండి. బైబిల్ అంతట్లో దేవుణ్ణి తండ్రి కుమార పరిశుద్ధాత్మ వర్ణించారండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ వర్ణించారండి. ఆ తండ్రి కుమారుడిని కనపరుస్తున్నాడు. ఎవరు చూద్దాం అక్కడ చూద్దాం 1:6
మరియు ఆయన భూలోకమునకు ఆది సంపూర్ణుడిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనను నమస్కారం చేయాలట. ఏమంటే ఆది సంపూర్ణుడు అంటే యేసు ప్రభు దేవుడు అన్నాడండి, తండ్రి అన్నాడండి. యేసుక్రీస్తు ఆది సంపూర్ణుడు మరలా రప్పిస్తాడు లోకానికి. అప్పుడు దేవదూతలు అందరూ ఆయన నమస్కారం చేయాలి. ఎవరైనా దేవదూతలు అందరూ తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునేవాడు అని తన దూతలను వచ్చి చెప్పుచున్నాడు. కానీ తన కుమారుని గురించి అయితే అట్లాగండి. దేవదూతలు అంటండి, దేవదూతలు అంట వాయువులు అంట, అగ్ని అంట, ఆ వాయువు అంట. దేవదూతలు అగ్ని అంట, వాయువు అంట, ఇంకేదో చెప్తున్నారండి. ఏమండి ఆ దేవతల స్థానం అది అంతవరకునే సేవ చేయడానికే. ఏమంటే మరి కుమారుడు ఎవరు? కుమారుడు ఏమన్నాడు? తండ్రి దేవా. ఏమన్నారండి? తండ్రి దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజదండము యథార్థమైనది న్యాయార్థమైనది. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. అందుచేత దేవుడు నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించినట్లు ఆనంద తైలముతో అభిషేకించాను. అంటే అభిషిక్తుడు లోకాన్ని రక్షించినందుకు అభిషిక్తుడు. మరియు ప్రభువా ఎవరంటే ఏమన్నాడంటే యేసు ప్రభు తండ్రి ఏమన్నాడండి? దేవా ప్రభువా అన్నాడు. నీవు ఆదియందు భూమికి యేసు ప్రభు తండ్రి ఉన్నాడండి, సృష్టికర్త అన్నాడండి. ఎవరండి? సృష్టికర్త. ఆదియందు భూమికి పునాది చేశావు ప్రభువా. ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించిన కానీ నీవు నిలిచి ఉందువు. అవన్నీ వస్త్రము వలె పాతగిలును ఉత్తరీయం వలె వాటిని మడిచివేదు. అవి వస్త్రము వలె మార్చబడును కానీ నీవు ఏకరీతిగానే ఏకదేవుడు యేసుక్రీస్తునే ఏకరీతిగానే ఉన్నావు. అన్ని ఉన్నా పోయినా యేసుక్రీస్తు ఎవరండి? ఏకరీతిగా ఉన్నాడు. ఏకరీతిగా ఒకే దేవుడు ఉన్న దేవుడిని యేసు ప్రభువుని నమ్ముకున్నా. మరలా కనులు కానీ బుర్ర కానీ మనసు కానీ కాలు కానీ తిప్పే అవకాశం ఏమీ ఇవ్వలేదు. ఎక్కడ దైవత్వం దొరికే అవకాశమా లేదు. ఏ బొమ్మలో లేదు, ఏ బంగారం లేదు, ఏ వెంట లేదు. యేసుక్రీస్తులోనే ఆ దైవత్వాన్ని మనం పొందగలం. అపోస్తలుల కార్యములు ఇప్పుడు మనం చదివిన వాక్యంలో అందరూ చెప్పడమా? దేవా ప్రభువా అని కనపరచుచు మహిమపరచుచు గొప్ప చేయుచున్నాడు తండ్రి యేసుక్రీస్తునే. మరి మనం ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి? తండ్రే నా ప్రభువా నా దేవాన్ని కనపరుచు మహిమపరుచు కనపరుస్తున్నాడు ఆయన. మరి మనం ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి ప్రభుని? అంతకంటే ఘనుడు లోకములో లోకములో ఎక్కడ అంత ఘనుడు ఎవరున్నా కనుక అంత ఘనత ఆయన కట్టబెట్టి అంత ఘనుడిగానే మనము ఆయన చూడవలసిన అవసరత ఉంది. ఆయన ఏ స్థితిలో కూడా తగ్గించి
ఆలోచన చేయకూడదు. ఇంకా మన యేసుప్రభుని లోకమంతా అవమానపరుస్తున్నారు తెలియక. మరి తెలిసిన వారు ఎలా ఉండాలి? అందుకని ఇక్కడ తెలియజేస్తున్నాడు ఒక మాట. అపోస్తలుల కార్యములు 17:29-30. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పన వలన మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వమును పోలి ఉన్నదని తలపకూడదు. ఇప్పుడు ఈ వాక్యం ఏముందంటే, లోకమంతా అసలైన దేవుని విడిచిపెట్టి మహిమగా దేవుని, మహాగణుడైన దేవుని, ప్రేమమైన దేవుని, ప్రాణపెట్టిన దేవుని విడిచిపెట్టి బంగారు బొమ్మ, వెండి బొమ్మ, వెలగల రాళ్లతో బొమ్మలు తీసుకుని పూజలు చేస్తున్నారు మానవులంతా. ఆ బొమ్మల్లో ఏ లోహంతో చేసినా ఎంత ఖరీదైన బొమ్మన్నా అందులో దేవత్వం లేదు. మానవుడు కావాల్సిన దేవత్వము, మహిమ, శక్తి, ఆశీర్వాదము ఆ బొమ్మలో లేదు. ఉందండి అని చెప్తూ మరి ఏం చేయాలి? ఇప్పుడు మరి ఏం చేయాలి? 30 వచనం. అజ్ఞాన కాలములను దేవుడు సూచించున్నట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలని ఆజ్ఞాపించుచున్నాడు. అన్యుడు ఎలా ఉండాలి? అన్యుడు మారు మనసు పొందాలి, అది ఆజ్ఞ. మరి మనమేం చేయాలి? మనకుందా మారు మనసు? కనుక రకం మారాలా? ఎప్పుడైతే మారు మనసు పొందామని ఒప్పుకున్నామో దేవుడి దగ్గర, ఆ మనసుతోటే ప్రయాణం చేయాలి. వాళ్ళందరూ కల్మషం ఆ లోకంలో, ఈ పక్క ఆ పక్క లోకంలో ఈ శరీరాశ, నేత్రాశ, జీవ బ్రహ్మంతో మన ప్రయాణం కాదు. మనం కూడా మార్పు చెందాం. ఆ మార్పును పట్టుకుని మన ప్రయాణం సాగితే ఇహలోక పరలోక దేవునితో మనం ఎక్కడ సిద్ధంగా ఉన్నాడు. ఆయన అన్యాయస్తుడు కాదు దేవుడు. ఎవరండి? అన్యాయస్తుడు కాడు. నీ ప్రవర్తన, నీ ఆలోచన ఉంటుంది అంతా కూడా. మనము పట్టుకున్న దేవుడు, నమ్మిన దేవుడు ఏమంటే శాశ్వతుడైన దేవుడు, బొమ్మ కాదు. ఏం కాదు? బొమ్మ కాదు. మనకి ఇక్కడ 2 విషయాలు ఉన్నాయండి. ఒకటి ప్రేమేందు కిరణ్ దంపతులకు ఇచ్చిన కుమార్తె పుట్టినరోజు అండి. ప్రిన్సి పుట్టినరోజు. కేక్ కూడా కటింగ్ ఉంది. ప్రేమతో పాటు ఈ కేక్ కూడా తిందాం. 2 కృతజ్ఞత కోటాలు కలిసేయండి ఇక్కడ. ఆరాధనలో దేవుడు చేసిన మేళను బట్టి అంజాన్ గారు దానికి దేవుడు ప్రాణ ప్రతిష్ఠ చేశాడు. ఆయన ప్రాణం కాపాడాడు. భోజనం ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ బిడ్డ పుట్టినరోజు సందర్భంగా సంఘం అంతా ఉంటారని ఆదివారంలో ఈరోజు పుట్టినరోజు కనుక ప్రేమతో కూడా మనకి జన్మల వారు కూడా మంచి కేక్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. కేక్ కూడా కటింగ్ చేద్దాం ప్రార్థన చేసి. అపొస్తలుల కార్యాలు ఏముందన్నప్పుడు విగ్రహాలు ఏమీ లేదు. దేవుడు, దేవత్వం, శక్తి, మహిమ ఏమీ లేదు. కనుక అక్కడికి మారండి. మార్పు చెంది ఇప్పుడు ఉపయోగించాలి. అజ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడట్టు ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. అమ్మా, ఈ ఒక మాట మీకు బంధువులు చెప్పలేదా? నువ్వు పూజించే ఆ బంగారు బొమ్మలో, వెండి బొమ్మలో, ఖరీదైన రాళ్ళ బొమ్మలో ఏమీ లేదు చెప్పలేరా? ఒక మాట చెప్పలేరా? చెప్పలేదండి. అందుకని ఏం చేయాలిగా? మారు మనసు పొందవాలని నిజమైన దేవుడు ప్రభు ఆజ్ఞాపిస్తున్నాడు. మానవుడు ఏం పొందాలి ఇప్పుడు? మారు మనసు పొందాలి. ఎంత అర్థచేస్తాడు లోకం తెలుసండి. భయంకరం అర్థచేస్తాడు. దేవుడికి తిరుగుకోటండి.
వారి జీవితాలు ఎంత ఘోరంగా ఉన్నాయో మరి వేళ మనం సెల్ ఫోన్లో టీవీలో చూస్తుంటానంటే అసలు మానవ జన్మ ఇంత ఘోరంగా ఉంటుందా, ఇంత దిగజారిపోయాడా, ఇంత మానవత్వం నశించిపోయిందా, దేవుడి మీద తిరుగుబాటు తత్వం వచ్చేసి మానవుడికి ఏమైపోతాడంటే ఆత్మ నాశనం చేసుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడంటే ఆత్మను ఎరగడు సంగతే, ఆత్మ ఉందని సంగతే ఎరగడు. ఆత్మ నాశనం అంటే నిత్యాగ్ని అగ్ని గంధములతో మండుకోవడము ఉందని సంగతే మర్చిపోయాడు. ఎంత ఘోరాలు చేసేస్తున్నాడు చెప్పడం బాబు. చూస్తుంటే భయవేస్తుందండి. జన్మం మానవ జన్మం చిరాకు అసహ్యం పడుతుందండి. మానవ జన్మం మీద అసహ్య బుద్ధి ఎలా చేసేస్తాడండి మానవుడు ఏంటండి. కనుక మనం కూడా మార్పు చెందిన వారము. ఎవరండి మనం? ఆ మార్పుని గట్టిగా పట్టుకోవాలి. మనం గంటకు రాకుండా వీలు లేదు. ఎప్పుడు కూడా ముందుకే ప్రయాణం చేయాలి, వెనక్కి చూడకూడదు. ఎప్పుడు రాసిన పత్రిక 10:39 వెనక చూడకూడదు. అయితే మనం నశించుటకు వెనుక తీయవారము కాము, కానీ ఆత్మను రక్షించుకొనుటకు. అమ్మ మన విశ్వాసం ఎందుకురా? మనం ఎందుకు ఆరాధించుకోవాలి? జీవితకాలం నమ్మకంగా ఎందుకు ఉండాలి? ఆత్మ రక్షించుకోవడానికి వెలు తీయవారము వెనక నాశనం అయిపోతున్నా. ఎన్ని కోట్లు ఇచ్చినా ఆత్మరక్షణ దొరకదండి. లోకమంతా తిరుగుతా కోట్ల రూపాయలు పట్టుకుని అక్కడ దొరుకుతుంది, ఇక్కడ దొరుకుతుంది, ఆ నదిలో, ఈ నదిలో, ఆ సముద్రంలో, ఆ తీర్థయాత్రలో అని ఎక్కడ దొరకదు. దొరికింది ఆల్రెడీ మనకి. దాన్ని గట్టిగా పట్టుకుని ఆత్మ రక్షించుకున్నట్టు విశ్వాసం గలవారమై ప్రయాణము చేద్దాము. వెనుతిరిగి పనిక లేదు, అవసరం లేదు. అందుకని హెచ్చరిక ఏంటంటే చూసుకుని మనం ముగించుకుందాం. ఎబ్రిల్ రాసిన పత్రిక 2:1-4 కావున మనము వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకుని పోకున్నట్లు మనం ఏం పట్టుకోవాలంటే ఇప్పుడు వినిన సంగతులు, దేవుని వాక్యము, విన్న బోధ, ఉపదేశము, దైవోపదేశము. ఇది ఏంటంటే మన పుస్తకంలో చాలించింది ఏంటంటే దైవోపదేశము, దేవుని బోధ, దేవుని వాక్యము ఉన్నట్టుగా మీకు అందించబడుతుంది. పట్టుకో అన్నాడు. చదవండి. వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండాలని. ఏంటి యందు? వినిన వాటి యందు, వాక్యమందు విశేష జాగ్రత్త అంటాడు. మన జాగ్రత్త ఎక్కడ ఉంది? విశేష జాగ్రత్త ఎక్కడ ఉంది? ఎప్పుడు మన కుటుంబం గొడవే తప్ప. ఏమండి ఇక్కడ నుంచి బయటకు మెట్టు కిందకే ఒక మెట్టు కింద దిగేటప్పటికే కొత్త జ్ఞాపకం వచ్చారు కదా. అది కరెక్ట్ అయినా భక్తి కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకున్నట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవాలని. ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమము అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలం పొంది ఉండగా ఎంత గొప్ప రక్షణ. ఏంటంటే మనకేం దొరికిందండి? ఎంత గొప్ప రక్షణ. ఎన్ని కోట్లు ఇచ్చినా అదే చెప్తానండి. ఎన్ని కోట్లు
ఇచ్చిన కరోనాలో కోటీశ్వరులు కోట్లు ఇచ్చేస్తా డాక్టర్ డబ్బు మగొద్దు ప్రాణం పెట్టమన్నారు. ప్రాణం కాపాడమన్నారు. కాపాడబడిందా? ప్రాణంతో పాటు ఆత్మనాశనం. ప్రాణంతో పాటు ఎన్ని కోట్లు ఇచ్చినా దొరకని భాగ్యం ఆత్మరక్షణ. ఇంత గొప్ప రక్షణను ఎవరు చేయకుండా మనం రక్షణ పొందినవారు. ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసినాడా ఎలాగా పొందుకుందాము? అతి రక్షణ ప్రభు బోధించడంలో ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక్రియల చేతను మహా కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను నిబుద్ధములైన పరిశుద్ధాత్మ వరముల చేతను అనుగ్రహించేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చి చూడగా వినిన వారి చేత ఎవరాడు? అపోస్తలులు. ఎవరైనా ఎవరు చూశారు? అపోస్తలుల చేత దృఢపరచబడిన బడిలో ఇదండి వాక్యం ఎలా వచ్చిందండి? ఏమండి? శరీరధారి అయిన దైవ మానవుడు పరలోక భూలోకానికి వచ్చి ప్రాణము ధారపోసి ఇచ్చిన రక్షణ, దానిని చూచి వినిన వారి ద్వారా అందించిన ఈ రక్షణ అపోస్తలుల బోధ ద్వారా మనకు వచ్చిందండి. అది కాపాడుకుంటూ ప్రయాణం చేస్తే మన అంత గొప్పవాడు అవ్వడానికి ఎవరన్నా లేరు. ఆ గొప్పతన విషయాలు రేపు వచ్చే ఆదివారం ధ్యానంగా. కనుక ఇప్పుడు దేవుడు ఎవరో, ఆయన గొప్పతనం ఏంటి అనే విషయాన్ని ధ్యానించాం. ఒకటేమో ఆయన దేవతల కంటే గొప్పవాడు. ఏమండి? దేవతల కంటే గొప్పవాడు. తండ్రి దేవుని చేతే మహిమపరచబడిన వాడు. సర్వాధికారి దేవుడు. ఎవరైనా మన కొరకు శరీరం దాల్చిన దేవుడు, మన కొరకు శరీరం దారిగా వచ్చిన దేవుడు అని ఇన్ని విషయాలు చూసాం. ఒక్కడు కూడా మీ మధ్యలోంచి పోకుండా బదిలిపరుచుకోండి, జీవితకాలం కాపాడుకోండి. ఆ మాటలు ఎంతో ఆశీర్వాదకరమైన సంగతి. ఇక దేవుడు అనే మాట చూసామండి. మళ్ళీ చెప్పండి ఒకసారి. యేసుక్రీస్తు శరీరధారి అయిన దైవ మానవుడు. దైవం గురించి చూసాం. ఇప్పుడు మానవుడి గురించి వారం చూద్దాం. మానవుడుగా ఆయన గొప్పతనం ఏంటి, ఏం చేసిన విషయాన్ని కూడా శరీరధారిగా ఉన్న దైవ మానవుడు. ఆ మానవుడు అనే వారు ధ్యానిద్దాం. మన సమయం లేదు కనుక ఈ వాక్యము చాలా విలువైన వాక్యముగా, అమూల్యమైన వాక్యముగా, ఎక్కడ దొరకని వాక్యముగా దేవుడు మనకు ఇచ్చాడు కనుక అది పట్టుకుని ప్రయాణం చేద్దాం. వెను తీరగా వద్దు అంటే ఒక ఆజ్ఞ. ఏమంటే లోకముకి ఏంటి ఆజ్ఞ? వెను తిరిగి. ఇక్కడ మనకి ఏంటంటే వెను తిరగవద్దు. చూడక వెను తిరగవద్దు. ఏం చేయకూడదా? వెను తిరగవద్దు అంటే నాశనం అయిపోతా ఆత్మ జాగ్రత్త అంటే ఇప్పుడు ఆ రక్షణ కాపాడు బాధ్యత మన మీద ఉంది. ఎవరి మీద? ఎవరి రక్షణ వాళ్ళే కాపాడుకోవాలి. రక్షణ దొరికింది. చాలా విలువైన వాడుగా మన దేవుడు తీర్చాడు. తండ్రి నుంచి అప్పిచ్చాడు. ఆయన దేవుణ్ణి తండ్రి అప్పించాడు. ఏమంటే ప్రార్థన అప్పించాడు. మనం భయపడాల్సిన అవసరము లేదు. నిజ దేవుడు గొప్ప దేవుడైన ఆయన నమ్ముకున్నాం. ఆయనే యేసు క్రీస్తు ప్రభువు. ఇప్పుడు మనకి రెండు విషయాలు మన దగ్గర ఉన్నాయండి. మన సహోదరి తను చాలా అపాయం నుండి ప్రాణాన్ని తప్పించబడ్డారు. వారి కృతజ్ఞత